ఇట్స్ రాజ్ తరుణ్ కంబ్యాక్ ఫిల్మ్, డెఫినెట్లీ రాసి పెట్టుకోండి. భయ్యా మైండ్ బ్లాక్ సినిమా అనమాట. సినిమా చాలా అంటే చాలా నవ్వుకున్న సినిమా. అసలు రాజ్ తరుణ్కి ఒక మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో జస్ట్ నా వాచ్డ్ పాంచ్ మినార్. నిజంగా రాజ్ తరుణ్కి కంబ్యాక్ ఫిలిం అని చెప్పొచ్చు అనమాట. పర్టికులర్గా సెకండ్ హాఫ్ లాస్ట్ 15 minutes అసలు బ్రహ్మాజీ గారి కామెడీ ఉంటుంది, మామూలుగా ఉండదు. నేనైతే హిలేరియస్గా నవ్వుకున్నాను. చాలా చాలా బాగుంది. సో గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ పాంచ్ మినార్. అందరికీ నమస్కారం అండి. పాంచ్ మినార్ ఈరోజు ప్రివ్యూ జరిగింది. 21వ తారీఖు థియేటర్లో రిలీజ్ అండి. చాలా బాగుంది. అంటే మనం సినిమాలు సహజంగా చూసి చాలా బాగుంది మన పిల్లలు మనకు బాగానే ఉంటాడు, కానీ ఏదైనా కానీ థియేటర్లో చాలామంది చూశారు. ఒక ఫ్యామిలీ చక్కగా వినోదించే సినిమా అండి ఇది. దయచేసి ఈ పిల్లోడు కానీ, రాజ్ తరుణ్ కానీ, ఈ అమ్మాయి రాశి సింగ్ కానీ, సుదర్శన్ కానీ, నేను కానీ, ఇదిగో డైరెక్టర్ వీళ్ళు కానీ కష్టపడి చేశారు. మన గోవింద్ గారు ఎక్కడ, గోవిందరాజు గారు చాలా తీర్చిదిద్దారండి. మంచి సినిమా. దయచేసి అందరూ 21వ తారీఖు దగ్గర నుంచి థియేటర్లకు వచ్చి సినిమా చూడండి. మీరు పెట్టే డబ్బులకి 3 వినోదం వచ్చింది. ఇదైతే కరెక్ట్. అది బ్రో ఇప్పుడే సినిమా కంప్లీట్ అయింది. మాతో పాటు మీరు అందరూ కూడా చూశారు. సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ అదిరిపోయింది బ్రో. కామెడీయే కాకుండా దానికి తగ్గ ట్విస్టులు కానీ, కథ కానీ మొత్తం అవుట్ అండ్ అవుట్ అదిరిపోయింది. సీరియస్గా చెప్తున్నాను, సినిమా చాలా బాగుంది. మీరు అందరూ వెళ్తే ఫ్యామిలీతో 100% ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ ఎంజాయ్ చేయకపోతే సినిమా బాగలేదని ఖచ్చితంగా స్టేటస్ పెట్టేయండి మీరు సోషల్ మీడియాలో అన్నిట్లో. అంతే 100% సినిమా వదిలే కానీ సినిమా అయితే 100% మీరందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మామూలుగా కాదు. రాజ్ తరుణ్కి బ్లాక్ బస్టర్ పడినట్టు. థ్యాంక్ యూ. సినిమా అయితే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా రోజులు అయింది మంచి టాక్ విని. సో ప్లీజ్ 21st అయితే రిలీజ్ అవుతుంది సినిమా. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అందరూ కూడా. దయచేసి ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్కి వెళ్ళి 2.5 hours హ్యాపీగా నవ్వుకోండి. ఎంజాయ్ చేశారు అందరూ. థ్యాంక్ యూ. ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ పైరసీని దయచేసి ఎంకరేజ్ చేయొద్దు. ఉంది అదేంటంటే ఎవరు పిలిచారు ఇక్కడికి? అందరికి తెలిసిందే. ఎవరు పిలిచారు ఇక్కడికి? నిన్ను న్యూస్ అనుకుని వచ్చావు ఇక్కడికి? థియేటర్ ఇది. నేను ఎక్కువ మాట్లాడాలనుకోలేదు కానీ ఒకే ఒక్క ముక్కలో చెప్తా. దిస్ ఈజ్ రాజ్ తరుణ్స్ కంబ్యాక్. థ్యాంక్స్ టు యూ. సినిమా చాలా బాగుంది. మీరు తప్పకుండా చూడండి. ఈ సినిమా రాజ్ తరుణ్ కంబ్యాకే. ఇట్స్ బ్లాక్ బస్టర్. ఇది అందరికీ, ఈవెన్ ఫర్ రాశి ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్ ఫిల్మ్. తర్వాత అందరికన్నా ఎక్కువగా మా రమేష్కి చాలా మంచి సినిమా. హీ విల్ బికమ్ ఏ వన్ ఆఫ్ ద వెరీ బిగ్గెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ విష్ మీ అందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఒకటికి ఇందాక ఎవరు అడిగారు 3 తక్కువని, 1కి 10 నవ్వుతారు మీరు. కాకపోతే మా గోవిందరాజు గారు మీ తొట్టే. ఇప్పుడు మన పాంచ్ మినార్ ప్రీమియర్ జరిగింది. మీ అందరికీ నచ్చింది అని చూస్తున్నా. అందరికి నచ్చింది కదా? అందరికీ చాలామంది వచ్చి చెప్పారు యాక్టింగ్ నచ్చింది, మూవీ స్టోరీ నచ్చింది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. మీరు ఫ్యామిలీతో వెళ్ళండి, చూడండి 21st Novemberకి. ఇప్పుడు ఇంకా రిలీజ్ తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. చూసారు కదా ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? అదే మీ రియాక్షనే మా రియాక్షను. ఎంత అంటే చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ గారికి మొన్ననే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన ట్రైలర్ లాంచ్లో ఆయన సెంచరీ కొట్టాలనుకున్నా. కానీ ఈరోజు రెస్పాన్స్ చూస్తుంటే డబుల్ సెంచరీ కొట్టినట్టు అనిపిస్తుంది. కానీ అది ఎంటర్టైన్మెంట్కి ఉన్న స్ట్రెంగ్త్ అదే. ఎందుకంటే ఎక్స్పెషల్లీ క్లైమాక్స్ మీరు ఎంత ఎంజాయ్ చేశారో నాకు అర్థమవుతుంది. అంటే ఇన్ని రోజులు మేము చూసుకోవడమే సరిపోయింది. కానీ ఫస్ట్ టైం మీ మధ్య చూసినప్పుడు మేము ఏదైతే అనుకున్నామో అది కరెక్ట్గా రీచ్ అయింది అనిపించింది. ఈ సినిమాని 21st థియేటర్కి వచ్చి మౌత్ టు మౌత్ అంటే మౌత్ టాక్ తోటి ముందుకు తీసుకెళ్తారని, సినిమా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. పూర్తి సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్, పూర్తి ఎంటర్టైన్మెంట్ చిత్రం. కుటుంబంతో కలిసి అందరూ చూడదగ్గ సినిమా.
సస్పెన్స్ థ్రిల్లర్ పూర్తి ఎంటర్టైన్మెంట్ చిత్రం. సినిమా దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి మొదటి నుంచి లాస్ట్ వరకు నవ్వకుండా ఉండలేరు, సీటు వదిలిపెట్టి బయటికి రాలేం. సూపర్ డూపర్ హిట్ సినిమా. థ్యాంక్ యూ. పాంచమినార్ అనే మూవీ చూసిన భయ్య, మూవీ మాత్రం మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. రాజ్ తరుణ్ అన్న ఇట్టు కొట్టేశాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ, మంచి సెంటిమెంట్, మంచి ఎమోషనల్ ఉన్న మూవీ అనమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా డిఫరెంట్ జోనరు. సినిమా వేరే లెవెల్, అసలు యూత్ మాత్రం అసలు మామూలు ఎంజాయ్ అయ్యారు. వేరే లెవెల్ ఉంటుంది భయ్య. కామెడీ టైమింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. స్టోరీ గురించి చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ అయితే హైలైట్. మెయిన్ స్టోరీ ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా, మనం స్టార్టింగ్ థియేటర్లోకి ఎంట్రీ అయినాక క్లైమాక్స్ వరకు కూడా కామెడీ అయితే పిక్చర్ నాన్ స్టాప్ కామెడీ అనమాట. డైరెక్టర్ చాలా రోజుల తర్వాత ఒక మంచి స్టోరీ, అంటే రాజ్ తరుణ్ నుంచి మనం అయితే ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో అది 100కి 200% అయితే న్యాయం జరుగుతుంది. చాలా బాగుంది. అలాగే అజయ్ ఘోష్ గారు కామెడీ టైం మామూలుగా లేదు భయ్య. అసలు ఆ కామెడీ టైమింగ్స్ అంటే ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ రైటర్కి అయితే దండం పెట్టుకోవచ్చు. నాన్ స్టాప్ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పంచులు ఇవ్వడం అసలు అదిరిపోయింది. పంచులు మాత్రం మామూలుగా లేవు భయ్య, నాన్ స్టాప్ పంచులు ఉంటాయి మూవీలో. అలాగే కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయింది. అలాగే లవ్ కానీ సాంగ్స్ కానీ అసలు ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ అయితే అదిరిపోయింది భయ్య. అంటే ఒక ఫీల్ గుడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఒక మంచి కామెడీ టైమింగ్, అంటే ఈ రోజుల్లో నాకు తెలిసి చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన హ్యాపీనెస్ ఉంటుంది. ఈ ఫ్రైడే బ్లాక్ బాస్టర్ హిట్ భయ్య, అందులో ఎలాంటి డౌట్ లేదు. 10-12 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏ సినిమా చూసినా చూడకపోయినా నాకు తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. రాజ్ తరుణ్ అన్న అసలు క్యారెక్టర్ వైజ్ అయితే వేరే లెవెల్ అనిపించింది. చాలా బాగుంది భయ్య, మంచి మూవీ, అసలు మిస్ అవ్వకండి. అసలు హీరోయిన్ గురించి కూడా చెప్పాలి. అసలు మెయిన్ అసలు తన లవ్ ట్రాక్ కానీ తను నిజంగా లవ్, చాలామంది అమ్మాయిలు ఎలా ఉంటారంటే ప్రేమించిన తర్వాత ఒక అమ్మాయి అబ్బాయికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే దాని గురించి కానీ ఒక డిఫరెంట్గా చూపించారు. మంచిగా ఉంది భయ్య, మంచి సినిమా. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ. బ్లాక్ బాస్టర్. పంచ్మినార్లో ఇది ఎమోషనల్గా చెప్తున్నాను నేను. పంచ్మినార్లో ఎంత పంచ్ ఉందో మా రాజ్ తరుణ్ అని చాలామంది అన్నారు, ఈయన పని అయిపోయింది ఇంకేంది అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేసిర్రు. కానీ నిజంగా చెప్తున్నా, పంచ్ గుద్దితే 100% బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. పంచ్మినార్లో నిజంగా చెప్తున్నా, పంచ్మినార్ సినిమా చూసినాక మీరు చార్మినార్ కూడా మర్చిపోతారు. నిజంగా చెప్తున్నా, సినిమాలో సత్తా అంతుంది. ఫస్ట్ మా రాము సార్ గురించి చెప్పాలంటే, నిజంగా చెప్తున్నా ఇట్లాంటి డైరెక్టర్ని మీరు రేర్గా చూస్తారు. ఇట్లాంటి సినిమాలు చూడకపోతే మీ కర్మ అని చెప్పుకోవచ్చు మనం. నిజంగా చెప్తున్నా, మీ డైరెక్షన్కి హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇంకా మా రాజ్ తరుణ్ అన్న విషయానికి వస్తే, అన్న చాలా రోజులైందన్న ఇట్లాంటి హిట్ కొట్టి, ఎప్పుడో సినిమా చూపిస్తాం మామా అన్న సినిమాలో స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ సినిమాలో ఆ బేస్ వచ్చింది. బాస్ ఈజ్ బ్యాక్. నిజంగా చెప్తున్నా, బాస్ ఈజ్ బ్యాక్ అంతలా ఉంది. అసలుకి రాజ్ తరుణ్ అన్న అసలుకి చేస్తుంటే నాకు అసలు కామెడీ టైమింగ్స్ ఏందన్న, ఒక హీరో లాగా చేస్తాడు. కానీ మా రాజ్ తరుణ్ అన్న అట్లా కామెడీ చేస్తాడు, ఫైటింగ్ చేస్తాడు. అసలు పెద్ద హీరో మెటీరియల్కి బ్రాండ్ మెటీరియల్. నిజంగా చెప్తున్నా, ఒక ఫ్యాన్గా చాలా రోజుల నుంచి చాలా బాధపడ్డా. చాలామంది చాలా రకాలుగా అన్నారు, అరే రాసి పెట్టుకోండి ఇంకా ఇప్పటి నుంచి ఊచకోతానే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మా హీరోని గురించి, రాశి సింగ్ గారి గురించి చెప్పాలంటే, రాశి యు ఆర్ మై కసి అన్నట్టు. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చూసినాక మీరు తమన్నాను కూడా మర్చిపోతారు బ్రో. నిజంగా మేడంని చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది అసలుకి. మేడం సీరియస్లీ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హై లెవెల్ మేడం. ఇంకా యాక్టింగ్ వైజ్కి వచ్చినా లేకపోతే నవ్వుపించుకోవడానికి వచ్చినా సరే, ఏదైనా సరే మా సుదర్శన్ అన్న అయితే ఏ మాత్రం తక్కువ కాదు. టోటల్గా ఓవరాల్గా చెప్తున్నా, సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్. ఇట్లాంటి సినిమా చూడకపోతే నిజంగా మీ కర్మ. ప్లీజ్ ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి. మంచి సినిమాని మిస్ అయితే అది మన కర్మ అనుకోవాలి. ఎందుకనంటే రాజ్ తరుణ్ అన్న హిట్ కొట్టాడు, కంపల్సరీ మనం చూడాలి సినిమా. నేను ఆల్రెడీ మన ఎల్వి ప్రసాద్ అని చెప్పిన ఒక సినిమా పూజా సెరమనీ అవుతున్నప్పుడు ఆ సినిమాలో చెప్పా అన్న, నాకు టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందని. అంటే హిట్ అయితే లైక్ చాలా బాగుంటుంది తమ్ముడు అని చెప్పేసి అన్నారు. మీరు గుర్తుపట్టారో లేదో నాకు తెలియదు, కానీ సీరియస్లీ ఎక్సలెంట్ అన్న. ఈ సినిమా గురించి ఇంకా మీరు వినాలి చూడాలి అనుకుంటే 21 నవంబర్ రోజు ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఇప్పుడే 5 మినిట్ సినిమా చూసిన, అంటే 5 మినిట్ చూడడానికి చార్మినార్ నుంచి వచ్చేసిన. సో పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అనేలా ఉంది అన్న. ఇలాంటి సినిమాలు కదా అన్న మేము ఎక్స్పెక్ట్ చేసేది.
ఇలాంటి లైక్ కడుపుబ్బా నవ్వించే సినిమాలు కదన్న. అంటే ఒక ఫుల్ మీల్స్ తింటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో అంత మంచిగా ఉందన్న సినిమా మాత్రం. అండ్ డైరెక్టర్ గారు మీకు దండం పెట్టినా తక్కువేనండి. అంటే ఇలాంటి స్టోరీస్ రాసుకోవడం ఒకైతే దాన్ని ప్రాపర్గా మాకు అర్థమయ్యేలా తీశారు. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నా పక్కన ఉన్నారు మన రాశి గారు. అంటే ఈరోజు నుంచి నా రాశి ఫలాలన్నీ మారిపోతాయి అన్నారు. సో ఇలా మారుతాయని నాకు తెలీదు. అంటే ఇన్స్టాగ్రామ్లో చూసి లైక్లు కొట్టడమే కానీ ఎప్పుడు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. సో కంగ్రాచులేషన్స్ మ్యామ్, మంచి బ్లాక్ బస్టర్ కొట్టేశారు. సో ఓవరాల్గా ప్రొడ్యూసర్ గారికి ఒకటే చెప్తున్నా, సార్ మీరు పెట్టిన దానికి రెండింతలు వస్తుందని, దాంట్లో మాత్రం ఎలాంటి గ్యారంటీ లేదు. సో ఆడియన్స్ అందరికి ఒకటే చెప్తున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా ఇలాంటి సినిమా చూడకుంటే అది మీ కర్మ. సో ప్లీజ్ డు వాచ్ ఇన్ థియేటర్స్. ఇలాంటి మంచి సినిమాలను ఆదరించండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూసాను అన్న పాంచ్ మీనార్ సినిమా. ఏం సినిమా అన్నది నిజంగానా, ఫుల్ కామెడీ అన్న, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్న. ప్రతి సినిమాలో హీరో కొట్టి ఏదో చూపించి చేస్తారు, కానీ ఈ సినిమాలో మాత్రం హీరో అన్న కొట్టకుండా ఎవరిని ఏం చేయకుండా కామెడీతో నవ్వించాడు అన్న. నిజంగా అన్న సినిమా ఏం కామెడీ అన్న. నిజంగానా మన రవితేజ గారి కామెడీ ఎలా ఉంటుందో నిజంగా మళ్ళీ మన రాజుతరుణ కామెడీ ఎలా ఉంటుందన్న. చాలా బాగుందన్న కామెడీ మాత్రం. నిజంగా చెప్తున్నాం కదన్న, ఎక్కడ బోర్ అనిపించదన్న, ఎక్కడ కూడా అసలు వెళ్ళిపోదాం బయటికి వెళ్ళిపోదాం అన్న ఫీలింగ్ ఉండదన్న. చాలా గుడ్ మూవీ అన్న. నిజంగా అన్న డైరెక్టర్ గారు మాత్రం చాలా బాగా రాసుకున్నారన్న. స్క్రీన్ ప్లే అదర కొట్టారు, చాలా బాగుందన్న. క్యారెక్టర్లు అందరూ కూడా అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ కానీ అలాగే హీరోయిన్ గారి క్యారెక్టర్ కానీ అన్ని క్యారెక్టర్లు కూడా బాగా చేశారన్న, చాలా బాగా చేశారన్న. ఈ వారంలో ఏదైనా బ్లాక్ బస్టర్ హిట్ ఏదైనా ఉందంటే మన పంచమీనారన్న. రవితేజానికి మాత్రం మన రాజధరణ్ గారికి మాత్రం అప్పుడు మనం ఉయ్యాల జంపాలు చూసాము, సినిమా చూపిస్తే మామని చూసాము, సీతమందల రామచిత్రాలు చూసాము, అలాగే కుమారి 21 ఎఫ్ చూసాము. తర్వాత మళ్ళీ ఫుల్ కామెడీ ఏదన్నా చూడాలని సినిమా ఉంటే మళ్ళీ ఈ కామెడీ అన్న. నిజంగా ఒక బ్లాక్ బస్టర్ హిట్. నిజంగా అందరూ కూడా దయచేసి మాత్రం థియేటర్కి వచ్చి ఫ్యామిలీ తోటి లవర్స్ తోటి అందరితోటి కూడా వచ్చి చూడాలని మీరు 10 మంది చెప్పాలని, ఆ 10 మందిని ఇంకో 10 మంది చెప్పాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు పెట్టిన డబ్బులు 200 300 పెడుతున్నారుగా, దానికి ట్రిపుల్ వస్తుందని నిజంగా ఆనందం. ఫుల్ బిర్యానీ తింటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది సినిమా అన్న. ఇప్పుడే చూశాను పాంచ్ మీనార్ సినిమా. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. రాజ్ తరుణ్ గారి కెరీర్లోనే ది బెస్ట్ అనమాట. అంత మంచి ఎంటర్టైన్మెంట్, అసలు చూస్తున్నంతసేపు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. కామెడీతో పాటు ఒక మంచి స్టోరీని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక కుర్రోడు చేసినది చాలా బాగా చూపించారనమాట. సో రాజ్ తరుణ్ గారికి అయితే ఒక బ్లాక్ బస్టర్ అనమాట. చాలా మంచి హిట్ సినిమా, ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా. డైరెక్టర్ గారు అయితే త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మెసేజ్ని ఆ డబ్బు చుట్టూ తిరిగేది చాలా బాగా చూపించారనమాట. సో ఇంకా హీరో హీరోయిన్ మధ్య వచ్చేసి సీన్స్ కానీ, కమెడియన్ అతని మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ అసలు ఆయన గారు అజయ్ ఘోష్ గారు చేసిన క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో అందరూ పడి నవ్వుకుంటారు అనమాట. సీరియస్ సిచ్యువేషన్లో కూడా చాలా బాగా క్రియేట్ చేశారనమాట. స్టోరీని చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి పెద్దల వరకు నవ్వుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళే సినిమా అనమాట పాంచ్ మీనారు. సో మీరు థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీ మొత్తం టికెట్స్ బుక్ చేసుకోండి, అంత బాగుంది. సో ఆ సాంగ్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, కామెడీ టైమింగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అందరు థియేటర్కి వచ్చి చూడండి పాంచ్ మీనార్ సినిమా. ఫస్ట్ హ్యాట్స్ అప్ టు డైరెక్టర్ రాము కుడుముల. ఎందుకంటే మంచి స్టోరీ ఎంచుకున్నారు, మంచి రైటర్ గారు సార్ రండి, మంచి కథ ఇచ్చారు. డైరెక్టర్ గారు నెంబర్ 1 సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆడియన్స్ కావాల్సింది కూర్చోబెట్టాడు భయ. ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉంటుంది సినిమా అంతా. సినిమా నిజంగా రియల్లీ పడి నవ్వుతారు. ట్విస్ట్ మీద ట్విస్ట్, కామెడీ మీద కామెడీలో ట్విస్ట్ ఉంటుంది సినిమా. ప్రతి ఆడియన్ ఎక్స్పెక్టేషన్కి మించి ఉంటుంది సినిమా. ఫ్యామిలీతో అందరూ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమాని. ప్లీజ్ డూ వాచ్ ది పాంచ్ మీనార్. బ్రో ఇప్పుడే పాంచ్ మీనార్ సినిమా చూసిన, ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్ అనమాట. రాజ్ తరుణ్ రీసెంట్ టైంలో మూవీ అయితే ఇది మామూలు లేదనమాట. అసలు సినిమా చూపిస్తే మామ ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండదో అంత ఎంటర్టైన్మెంట్ అనమాట. సస్పెన్స్, డబ్బు చుట్టూ కథ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ బ్రహ్మాజీ కామెడీ వేరే లెవెల్లో ఉందన్నమాట. బ్రహ్మాజీ అండ్ మన అజయ్ ఘోష్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. డైరెక్టర్ అయితే ఒక మంచి కథ ఎంచుకున్నారు, దాని చుట్టూ మొత్తం ఒక డబ్బు చుట్టూ ఫుల్ ఫన్ క్రియేట్ చేశారు. రాజ్ తరుణ్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనమాట. ఫుల్ అంటే ఫుల్ నవ్వి చేస్తారనమాట పంచ్ మీనార్. ఇలాంటి రీసెంట్ టైంలో ఇప్పుడు ఈ మధ్య వారంలో వస్తున్న సినిమా పంచ్ మీనార్ అసలు ఫుల్ పంచులతో పగిలిపోద్ది అనమాట. థియేటర్కి వచ్చి చూడండి, ఫుల్ యూత్ ఎంటర్టైన్మెంట్. పాంచ్ మీనార్ సినిమా భయ్య ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎంత కామెడీగా ఉందంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి జోనల్ సినిమాలు రాలేదు. రాజ్ కుమార్ గారు కంబ్యాక్ అని చెప్పచ్చు. 1 మ్యాన్ షో చేశాడన్న రాజ్ కుమార్ అన్న. ఫస్ట్ హాఫ్లో చూస్తే కనుక ఇన్నోసెంట్తో, సెకండ్ హాఫ్లో ఆ కిస్టులతో రివీల్ చేసే
ఎండ్ కూడా మన డైరెక్టర్ రామ్ గారు ఒక మంచి స్క్రీన్ ప్లేతో మ్యూజిక్ కూడా అవసరం అనేటట్టుగా ప్రొడక్షన్ సైడ్ కూడా సూపర్ ఉందన్న. సినిమా ఎంత కామెడీ అంటే క్రైము, కామెడీ, రొమాంటిక్ ఈ జోనర్లలో ఈ పాంచ్ మీనార్ చూస్తుంటే కనుక చూసిన చార్మినార్ కూడా మర్చిపోయి అంత కడుపు నవ్వి అందరూ ఫన్తో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసామన్న ట్రీట్ అయితే కనుక ఎంజాయ్ చేస్తారు. బట్ మ్యూజిక్ అయితే కనుక చాలా బాగుంది. రాశి సింగ్, ఆ రాశి సింగ్ చూస్తుంటే కనుక అసలు ఎన్ని వేరియేషన్స్ అంటే గర్ల్ ఫ్రెండ్ మన రష్మిక గారిని చూసాము, బట్ డౌట్ ఫ్రెండ్ కింద ఇచ్చిన వేరియేషన్స్ అయితే కనుక మంచి కామెడీ, ప్రతి ఒక్కరు కడుపు నొప్పే విధానంగా ఇటు యూత్కి అటు ఫ్యామిలీకి అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్టు వాచబుల్ మూవీ. సినిమా సూపర్ హిట్ బ్రో. ఉయ్యాల జంపాల తర్వాత రాజ్ తరుణ్ గారికి ఒక మంచి హిట్ పడింది. ఆడియన్స్ అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి సినిమా. సినిమా అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. మ్యూజిక్ చాలా బాగుంది. కెమెరా పనితనం కూడా చాలా బాగుంది. రాజ్ తరుణ్ని ఈ సినిమాలో సూపర్గా పనిచేశాడు. చాలా బాగుంది. రాజ్ తరుణ్ యాక్టింగ్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బాగా చేశాడు. పాంచ్ మీనార్ సినిమా చూసాం. చాలా అంటే చాలా బాగుంది. చూస్తుంటే ఇంకా చూడాలి అనిపించే సినిమా ఇది. హీరోయిన్ గారు కానీ హీరో గారు కానీ చాలా యాక్టింగ్ అయితే ఎరగదీస్తారు. నాకు చూస్తుంటే ఇంకా చూడాలి అన్న అంత ఇంట్రెస్ట్ వస్తుంది సినిమా. అలాగని లవ్ స్టోరీ కానీ, మేడం లవ్ స్టోరీ కానీ, అలా విలన్స్ అందరూ బాగా చేశారు. యాక్టింగ్ అయితే ఎరగదీస్తారండి. భయ్య ఇప్పుడే పాంచ్ మీనార్ మూవీ చూసాను భయ్య. రాజ్ తరుణ్ గారు నిజంగా సినిమా చాలా బాగుంది. యూత్కి అందరికీ బాగా కనెక్ట్ అయ్యే కామెడీ ఎంటర్టైనర్. నిజంగా చెప్తున్నా చాలా బాగుంది. హీరో గారి పర్ఫార్మెన్స్, తర్వాత హీరో విలన్ గారి అజయ్ ఘోష్ క్యారెక్టర్, ప్రతి ఒక్కరు ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మధ్యలో వచ్చేటువంటి ఆ ఫన్నీని ప్రతి ఒక్క సీన్ని మీరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. డైరెక్షన్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే బాగుంది. అలాగే మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ బాగుంది. నిజంగా స్టోరీ వైడ్గా వస్తే సినిమా చాలా బ్లాక్ బస్టర్, చాలా బాగుంది. మంచి కామెడీ మూవీ. నైస్ మూవీ. ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్. బొమ్మ బ్లాక్ బాస్టర్ పగిలిపోయిన డైరెక్టర్ అర్పించాడు భయ్యా. సినిమా మామూలుగా లేదు. ఒక రేంజ్లో ఉంది సినిమా. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, యాక్షన్ మీద యాక్షన్, కామెడీ మీద కామెడీ. డ్యాన్స్ సూపర్. సినిమా తగ్గట్టుగా క్యారెక్టర్లు ఎంచుకున్నాడు డైరెక్టర్. మంచి స్క్రీన్ ప్లే. సినిమాని మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు ఎప్పుడెప్పుడు ఏమవుతుంది అనేది. సూపర్ సినిమా. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే సినిమా. సూపర్. థ్యాంక్ యూ బ్రో. సూపర్ కామెడీ. నవ్వులుగా చచ్చిపోయాం లోపల. మామూలుగా కామెడీ. ఇంటర్వెల్ సీన్ అదిరిపోయింది లోపల చూస్తే. ఫస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు మూవీతో. కంబ్యాక్ చాలా బాగుంది. బాగుందన్న మూవీ. బాగుంది. సూపర్ అంతే. నిజంగా బాగుంది. కామెడీ ఉంది. చాలా బాగా కామెడీ ఉంది. హీరో కంబ్యాక్ కంబ్యాక్ బాగుంది. ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చాం, బట్ ఫుల్లీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ. హీరో యాక్టింగ్ ఎలా కామెడీ? వెల్ 10 on 10. ఫుల్ కామెడీ మూవీ. ఎంజాయ్ చేయొచ్చు మూవీ మొత్తం. హీరో యాక్టింగ్ సూపర్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది. మంచిగా ఉంది. ఎలా ఉంది? ఫన్నీ మూవీ. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. సూపర్. సూపర్ అన్న మూవీ. కామెడీ చాలా బాగుంది. బాగుందన్న. చాలా కామెడీ బాగుంది. అంతా బాగుంది. సినిమా సూపర్గా ఉంది. చాలా 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 బాగుంది. మంచి మంచి పంచ్ డైలాగ్స్ ఉన్నాయి. ఫ్రెష్ ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ రాజ్ తరుణ్ చాలా బాగా మంచి పర్ఫార్మెన్స్. చాలా బాగుంది. 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 యాక్టింగ్ మంచిగా. చాలా బాగుంది. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. కామెడీ టైమింగ్ బాగుంది. హీరో రాజ్ తరుణ్ గారు పక్కన ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్, అతని కామెడీ చాలా చాలా బాగుంది. పిక్చర్ అండి. లవ్లీ పిక్చర్. ఎలా అనిపించింది చూస్తుంటే? వెరీ అమేజింగ్. ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్. చాలా బాగుంది. వెరీ నైస్, వెరీ నైస్, లవ్లీ. యా, గ్రేట్ కంబ్యాక్. మూవీ చాలా బాగుందండి. బాగా కామెడీ బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. థ్యాంక్ యూ. హీరో కంబ్యాక్ అంటారు. యా హీ ఈస్ డూయింగ్ గుడ్ ఇన్ దిస్ మూవీ. ఎలా ఉంది చెప్పు? సూపర్ నైస్ ఎంటర్టైనింగ్. నైస్ ఎంటర్టైన్మెంట్ మూవీ. వెరీ నైస్. ఎంటర్టైన్మెంట్ యా మూవీ ఎంటర్టైన్మెంట్. వెరీ నైస్ ఎంటర్టైన్మెంట్ మూవీ.
ask all my colleagues to see the film. కామెడీగా ఉంది, బాగుంది. చాలా చాలా రోజుల తర్వాత ఇంత నవ్వుకునే సినిమా ఇది. ఫస్ట్ టైం చూసినాం. బాగా సూపర్ ఉంది. అజయ్ ఘోష్ యాక్టింగ్ అయితే సూపర్, ఇరగదీసినాడు చాలా 100%. హీరో పర్ఫార్మెన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఆ వింటేజ్ రాజ్ తరుణ్ వచ్చినాడు. సూపర్ 100% కామెడీ. చాలా అంటే ఇంకా మొత్తం ఫుల్ ఫ్యామిలీ మొత్తం ఎంటైర్ లవ్ స్టోరీ కూడా బాగుంది. అన్నీ మొత్తం రొమాన్స్ అంటే తక్కువే కొద్దిగా, అంటే కామెడీ సినిమా కదా, మొత్తం బాగుంది. చాలా బాగుంది సినిమా. ఫుల్ కామెడీగా ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్. హీరో చాలా బాగా చేశారు అండ్ పర్టికులర్ కామెడీ బాగా నచ్చింది. చాలా హిలేరియస్గా ఉంది. ఫస్ట్ హాఫ్ నుంచి కానీ సెకండ్ హాఫ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మన రాజ్ తరుణ్ అన్న చాలా మంచి హిట్ కొట్టాడు. చాలా ఆనందంగా ఉంది. హీరో కామెడీ అసలు చాలా బాగుంది. అసలు చెప్పాలంటే నిజంగా కామెడీ మొత్తం ఇన్ అండ్ అవుట్. మార్నింగ్ ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ దాకా నవ్వుతూనే ఉన్నాం. అసలు చాలా మంచి క్యారెక్టర్ పడింది రాజ్ తరుణ్ గారికి. థ్యాంక్ యూ. ఇప్పుడే పాంచమినార్ సినిమా చూశాను. సినిమా బాగానే ఉంది. రాజ్ తరుణ్ కంబ్యాక్ అనుకుంటున్నాను. బాగానే ఉంది, ఎంటర్టైన్. సేమ్ ఫుల్ కామెడీ, మొత్తం నవ్వుతూనే ఉంటారు సినిమా మొత్తం. హీరో లవ్ స్టోరీ కూడా బాగానే ఉంది, బాగుంది. మొత్తం నవ్వుతూనే ఉంటారు సినిమా మొత్తం. మూవీ అయితే సూపర్ ఉంది అన్న. ఈ నెవర్ మంత్ని మహేష్ అన్న తర్వాత ఏలేదు మన రాజన్ని. మూవీ అయితే సూపర్ ఉంది. బాగుందండి చాలా కామెడీ కూడా. కామెడీ ఎలా సూపర్ మూవీ నాకు నచ్చింది, బాగుంది. ఇట్స్ గుడ్, లైట్ ఎంటర్టైనింగ్. యా, కామెడీ బాగుంది, మూవీ బాగుంది, లైట్ ఎంటర్టైన్మెంట్. హీరో యాక్టింగ్ చాలా న్యాచురల్, యాజ్ యూజువల్ చాలా న్యాచురల్గా ఉంది. అండ్ బాగా చేస్తారు ఎప్పుడు, యాజ్ యూజువల్ చాలా న్యాచురల్గా ఉంది. జస్ట్ బాయ్ నెక్స్ట్ డోర్ అనమాట, అలా బాగుంది. లవ్ స్టోరీ ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద థింగ్, బట్ మోర్ దాన్ దట్ మూవీ బాగుంది. ఓవరాల్ మూవీ బాగుంది. జస్ట్ ఇట్స్ నాట్ అ లవ్ స్టోరీ కదా, పర్టికులర్గా ఇట్స్ లైట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నాకు చాలా నచ్చింది. నేను హ్యూమర్ మూవీస్కే ప్రిఫర్ అండి. అందుకని ఇంగ్లీషు కూడా నేను అవే చూస్తుంటా, హిందీ కూడా అవే. నాకు ఏడుపులు నచ్చవు, అందుకని నాకు చాలా బాగా నచ్చింది. లవ్ స్టోరీ ఎలా అనిపించారు? లవ్ స్టోరీ ఉంది కదా, ఇలా లవ్ స్టోరీ ఎంఫసిస్ ఇస్ నాట్ ఆన్ లవ్. నేను జోకుల కోసం వెళ్తాను, నవ్వుకుని వచ్చేస్తాను అంతే. జోకులు బాగా నచ్చాయి, నాకు నచ్చాయి. ఎందుకంటే ఇవాళ రేపు కొత్త జోక్స్ కనిపెట్టడం చాలా కష్టం, సస్టైన్ చేయటం. వాట్ ఐ లైక్డ్ అబౌట్ ది మూవీ వాజ్ ది జోక్స్ ఆర్ సస్టైన్ త్రూ అవుట్ ది మూవీ, విచ్ ఈస్ వెరీ టఫ్. చాలా బాగుంది సినిమా. ఈ మధ్య సినిమాలో అంటే రొటీన్ స్టోరీస్ ఉన్నాయి కానీ అంటే కొంచెం ట్విస్ట్స్ చాలా బాగున్నాయి. కామెడీయా బాగుంది చాలా. రాజధాని ట్విస్ట్స్ వచ్చాయి. లాస్ట్ మంత్ కేరామ్ చూసాము, తర్వాత ఇప్పుడు రాజధాని ర్యాంపు చూసాం. సినిమా అబ్సల్యూట్లీ సూపర్ ఉంది. మీరు త్రూఅవుట్ మూవీ మొత్తం ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు, నవ్వు ఎక్కడ తగ్గదు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా మంచిగా పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు ఈ వీకెండ్. సినిమా అయితే పాంచమినార్ చాలా అంటే చాలా బాగుంది. మనం రీసెంట్ టైంలో చూసుకుంటే కామెడీ ఎంటర్టైనర్మెంట్ అంటే మన పాంచమినార్ రాజ్ తరుణ్ గారు కంబ్యాక్ ఇచ్చారు. రాజ్ సింగ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఫుల్ కామెడీ అయితే కామెడీ ఫుల్ ఉంది. మూవీ అవుట్ స్టాండింగ్ కామెడీ. అసలు రాజ్ తరుణ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. 2 hours 15 minutes అందరు నవ్వుతూనే ఉంటారు, గ్యాప్ కూడా ఉండదు. పక్కా వాచబుల్ మూవీ పాంచమినార్. సో ఇప్పుడే పాంచమినార్ మూవీ చూశాను. రాజ్ తరుణ్ అన్న ఇస్ కంబ్యాక్ అని చెప్పొచ్చు మూవీ. సో ఫుల్ నవ్వుకున్నా. రీసెంట్గా నేను చూసిన సినిమాల కంటే ఇది చాలా ఎంజాయ్ చేసిన. కంప్లీట్గా ఫ్యామిలీతో వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు రాజ్ తరుణ్ అన్న కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్లే అస్సలు ఎక్స్పెక్ట్ చేయడం. ఈ మధ్యకాలంలో ఇలాంటి స్క్రీన్ ప్లే రాలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయడం. ఏ సీన్ ఎప్పుడు ఏమొస్తుందనేది చాలా బాగా అంటే త్రూ సినిమా మొత్తం ఎంగేజింగ్గా తీసుకెళ్తూ ఫుల్ కడుపుబ్బ నవ్విపించారు. సో డోంట్ మిస్, ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, బీజిఎం కూడా చాలా బాగుంది. సో హీరోయిన్ కూడా చాలా క్యూట్గా ఉంది, చాలా బాగా నటించింది తను కూడా. సో రాజ్ తరుణ్ అన్న రీసెంట్గా మూవీస్ కంటే ఇది చాలా బాగుంది. సో రాజ్ తరుణ్ అన్నకి ఏ స్టోరీ అయితే సెట్ అవుతుందో అలాంటి జోనర్ తీసుకొని చాలా క్యూట్గా చాలా బాగున్నాడు. సో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. డోంట్ మిస్, థియేటర్కి వచ్చి చూడండి. సో ఫుల్ ఎంటర్టైన్గా నవ్వుకుంటారు. సో కడుపు
నవ్వెంత నవ్విపించారు. సో డైరెక్టర్ స్క్రీన్ ప్లే చాలా, సో ఈ మధ్య కాలంలో ఇలాంటి స్క్రీన్ ప్లే రాలేదు. మనం ఏ సీన్ ఎప్పుడు వస్తున్నది అస్సలు ఎక్స్పెక్ట్ చేయం, అంత బాగుంది. డోంట్ మిస్, థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. అయితే మాత్రం సూపర్ ఉంది. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ వరకు కూడా మంచి కామెడీ. అసలు పాంచ్ మినార్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి పండగే. ఫుల్గా కూడా ఎంజాయ్ చేస్తారు. సినిమా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారు. అసలు గ్యాప్ అవ్వకుండా నవ్వుతూనే ఉంటారు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా. అండ్ లవ్ స్టోరీ కూడా చాలా బాగా తీశారు. అండ్ హీరోయిన్ యాక్టింగ్, హీరో అయితే సూపర్. ఇంకా మళ్ళీ కంబ్యాక్ అయినా అనుకోవాలి. చాలా బాగా చేశారు, సూపర్గా వచ్చింది. అసలు కామెడీ, సినిమాకి మెయిన్ కామెడీ. అసలు సీట్లో కూర్చోలేరు అనమాట. ఇంకా ఫుల్గా నవ్వుతూనే ఉంటారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అలా నవ్వుతూనే ఉంటారు సినిమా మొత్తం కూడా. పాంచ్ మినార్ అంటే పంచు పలక్నామా లాగా పాంచ్ అంతే.